హాయ్ అండి అందరికీ. ఈరోజు మీ అందరికీ ఒక చిన్న గుడి గురించి చెప్పబోతున్నాను. అది చిన్న అరుణాచలం అనమాట. ఇది భద్రాచలం నుండి 20 కిలోమీటర్స్ దూరంలో పర్ణశాల వెళ్ళే దారిలో ఉందనమాట. మనం అరుణాచలంలో ఏమేమి లింగాలు చూస్తామో లైక్ ఇంద్రలింగం, సూర్యలింగం, వాయులింగం, జలలింగం, నైరుతిలింగం, ఈశాన్యలింగం ఈ లింగాలన్నీ కూడా అక్కడ దర్శనమిస్తున్నాయి. అలాగే ఇక్కడ జ్యోతిర్లింగాలు కూడా ఉన్నాయన్నమాట. జ్యోతిర్లింగాలు కూడా వీళ్ళు ప్రతిష్టాపన చేశారనమాట. ఎంత బాగున్నాయో అంత అభిషేకానికి చాలా నీట్‌గా అన్నీ కూడా బాగా సదుపాయంగా చేశారు. అండ్ ఇక్కడ మోక్ష మార్గం కూడా ఉంది. భలే ఆశ్చర్యం అనిపించింది మోక్ష మార్గాన్ని చూడగానే. నెక్స్ట్ ఇది పాతాళ లింగం అనమాట. చుట్టూ శిల్పాలే ఎంత అందంగా ఉన్నాయో, ఇంకా కన్‌స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. సో, ఈ ప్లేస్ చాలా తక్కువ మందికి తెలుసు. కానీ చాలా బావుందనమాట. ఒక శివయ్య మీద భక్తితో, ఒక అపారమైన భక్తితో ఒక భక్తుడు కట్టించిన గుడి ఎంత అద్భుతంగా ఉందంటే మాటల్లో చెప్పలేము. జ్యోతిర్లింగాలు 12 జ్యోతిర్లింగాలు కూడా ఇక్కడ మనం ఒకేసారి ఒక చిన్న అరుణాచలాన్ని ఒక చిన్నగా ఎలా చూడొచ్చో అలా చూసేయచ్చు. అండ్ జ్యోతిర్లింగాల్ని కూడా దర్శనం చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.